మనోవిజ్ఞాన శాస్త్రం, సంప్రదాయాలు. సంరచనాత్మక వాదం, నిర్మాణాత్మక వాదం, స్ట్రక్చరలిజం. సంరచనాత్మక వాద రూపకర్త వూంట్. సంరచనాత్మక వాద ప్రధాన విషయ వస్తువు చేతనత్వ అనుభవాలు. సంరచనాత్మక వాదాన్ని బలపరిచిన వారు టిష్నర్. సంరచనాత్మక వాదానికి దోహదపడిన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. సంరచనాత్మక వాదాన్ని కాంజెంట్ సైకాలజీ అంటారు. సంరచనాత్మక వాదం బలపరిచిన 3 అంశాలు: సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు, భావాత్మకత స్థితులు. ఉదాహరణ: విద్యార్థి తాడు మీద కాలు వేయడం సంవేదనం, పాము అని మదిలోకి రావడం ప్రతిమ, కాలు వెనక్కి లాగడం అనుభూతులు. మనస్సు అంటే ఏమిటి, మానసిక నిర్మాణం ఎలా జరుగుతుంది అని వర్ణించే వాదం నిర్మాణాత్మక వాదం. కార్యకరణ వాదం, ఫంక్షనలిజం. కార్యకరణవాద రూపకర్త విలియం జేమ్స్. కార్యకరణవాదం రావడానికి కారణమైన గ్రంథం ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. కార్యకరణవాద విషయ వస్తువు కార్యం, పనులు లేదా విధులు లేదా కృత్యాలు లేదా ప్రచాలకాలు. కార్యకరణవాదం బలపరిచిన 3 అంశాలు: అవధానం, ఏకాగ్రత నిలిపి విషయాన్ని అవగాహన చేసుకోవడం. ప్రజ్ఞ లేదా బుద్ధి లేదా తెలివి. ప్రత్యక్షం, ఒక విషయాన్ని పలు రకాలుగా వర్ణించడం. ప్రవర్తనవాదం, బిహేవియరిజం. ప్రవర్తనవాద రూపకర్త జెబి వాట్సన్. ప్రవర్తనవాద ప్రధాన విషయ వస్తువు ప్రవర్తన. వ్యక్తి ప్రవర్తన అంశాలు స్మృతి, విస్మృతి, సృజనాత్మకత, అభిరుచి, వైఖరులు. వైయక్తిక భేదాలు వర్ణించిన వాదం ప్రవర్తనవాదం. నిర్దిష్ట ఉద్దీపన వెనుక నిర్దిష్ట ప్రవర్తన అన్న వాదం ప్రవర్తనవాదం. ప్రవర్తనవాదాన్ని బలపరిచిన వారు స్కిన్నర్, థార్ండైక్, పావ్లోవ్.